ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూముల చుట్టూ పంచాయతీ ఎక్కువైంది. కేటాయింపులు రద్దు చేయాలన్న డిమాండ్లు హోరెత్తుతున్నాయి. అటు విపక్షం కూడా రైతులకు బాసటగా నిలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు భూ కేటాయింపుల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. సంస్థకు కేటాయించిన భూములను ప్రభుత్వం రద్దు చేయాలి అన్న డిమాండ్తో దళిత రైతులు పోరు సాగిస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యింది. ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్గా మారనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో 300 ఎకరాల భూమి కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర డేటా సెంటర్ నిర్మాణం కోసం 200 ఎకరాలు సిద్ధం చేసింది. మరో 100 ఎకరాల భూమి అవసరం. అయితే భూసేకరణకు వ్యతిరేకంగా పట్టా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమిలి ఆర్డీఓ సమక్షంలో జరిగిన ప్రజాభిప్రాయ సదస్సులో తమ నిరసన గళం వ్యక్తం చేశారు. గూగుల్ కంపెనీ వస్తుందని చెప్పేసి కొన్ని రోజుల క్రితం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది ఎవరికి కూడా మాకు ఇష్టం లేదు. గవర్నమెంట్ వచ్చేసి కాంపెన్సేషన్ కింద 48 లక్షలు ఇస్తా ఉంటుంది. మేమేందంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇంచుమించు ఒక 6 శతాబ్దాల నుంచి అక్కడే ఉన్నాము. అదే పొలం మీద పండించుకొని బతుకుతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ అవ్వడం అనేది మాకు ఇష్టం లేదు. మేము ఎవ్వరికి భూమి ఇస్తామని ఏనాడు కూడా చెప్పలేదు. కాబట్టి మేము భూములు ఇవ్వదలుచుకోవట్లేదు. మరోవైపు గూగుల్ డేటా సెంటర్కు భూ కేటాయింపుల అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వైసీపీ పాలనలో కీలక పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి పరిసరాల్లో 300 ఎకరాలకు పైగా పట్టా భూములకు అడ్వాన్సులు ఇచ్చి మరీ కుంభకోణానికి తెరతీశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ నేతలు గతంలో టీడీపీ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా అక్కడ ఉన్న రైతుల్ని కూడా రెచ్చగొట్టాలి, ఫాల్స్ కేసెస్ వేయాలి. ప్రత్యేకంగా ఒకరి కేసు ఎవరి పేరు మీద అయితే వాళ్ళు వేశారో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ మీద కేసు వేసి దీన్ని అడ్డుకోవడం ప్రయత్నిస్తుంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఒకసారి గమనించాలి. వైసీపీ నాయకులకి మీ మీద ఉన్న కమిట్మెంట్ ఏంటి? నాట్ జస్ట్ ఉత్తరాంధ్ర నాయకులు, ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నేను అంటున్నాను. వీళ్ళు చేత కాకపోతే ప్రతిదీ వాళ్ళకి చేతనైతే మా వాళ్ళు అంటారు, చేత కాకపోతే మా మీద తోసేస్తుంటారు. సో ఇప్పుడు ఏదన్నా ఎవరికన్నా మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ కానీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ కానీ లేకపోతే ఇంకోటి ఎక్విజిషన్ అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి రైతులను ఒప్పించి వాళ్ళు కన్విన్స్ చేసుకొని చేయాలి తప్ప వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ బలవంతంగా రుద్దితే మనం మాత్రం ఏం చేస్తాం? మేము 5,500 ఎకరాలు ఆ రోజు పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ చేశాం. దాని మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే తీసుకుని వెళ్లి కేసు వేయించారు. గూగుల్ డేటా సెంటర్కు భూ కేటాయింపులు రద్దు చేయాలి అనే డిమాండ్లు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.